ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినపు ఆయన యొక్క కృపయు కాపుదల సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ రోజున కీర్తన గ్రంథంలో నుండి 79వ కీర్తన, ఆసాపు రాసినటువంటి కీర్తన, ఆ కీర్తనలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మేము చూచుచూ ఉండగా ఓర్చబడినటువంటి నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము అని ఆ రోజున ఆయన ఆవేదనతో ఆయన ఆ కీర్తన రాశారు. ఆయన ఆ కీర్తనలో మరొక వచనంలో ఆయన అంటాడు, నీ భక్తుల శవములు భూజంతువులకు ఆహారంగా పడవేశారయ్యా. సో సేవకుల్ని, దేవుని బిడ్డల్ని వారి యొక్క రక్తం ఓర్చబడేటట్లుగా, భూమి మీద కార్చబడేటట్లుగా, ఎంత ఘోరాతి ఘోరంగా గత కాలంలోనే మన యొక్క దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని ఎంత దారుణంగా ఈ యొక్క రాష్ట్రంలో ఆ విధమైన హత్య జరిగించారో, ఆయన్ని ఏ విధంగా హింసించారో, ఏ విధంగా ఆయన్ని అవమానపరిచారు. ఆయన్ని చంపింది మాత్రమే కాకుండా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఎంత త్రాగుబోతాడని, ఎంత భయంకరంగా ఆయన్ని చిత్రీకరించారో, ఓర్చబడినటువంటి అంటే కార్చబడినటువంటి సేవకుల యొక్క రక్తమునకు ప్రతిదండన అది ఎవరైతే చేశారో ఆ యొక్క వ్యక్తులకి ప్రతిదండన జరిగేటట్లుగా అది జరిగిందని జనులకు తెలియబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఎంతగా దేవుడు క్షమాపణ క్షమించగలిగే మనసు కలిగి ఉన్నాడో అంతగా ఆవేదన కూడా, నీతిమంతుల రక్తము, నిరపరాధుల రక్తం ఒలికించబడిన దానిని బట్టి దేశమును ఆయన హెచ్చరించి శిక్షించువాడై ఉన్నాడు. రోజున తమ తప్పిదాలు తెలుసుకొని తమ చేసినటువంటి ద్రోహమును, తాము కార్చినటువంటి, చంపినటువంటి నిర్దోషిక రక్తమును బట్టి వారు దేవుని దగ్గర పశ్చాత్తాపపడకుండా పైపెచ్చు ఇంకను దుర్మార్గులుగా వాళ్ళు ఒక్కొక్కరు వాడు చచ్చాడు, వాడు ఒంటరిగా పోయి వాడు ఒక్కడే చావటం ద్వారా మిగతా వాళ్ళు కారులో పోయి ఉంటే వాళ్ళు కూడా చచ్చేవాళ్ళు. ఇలాగ ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు మనం వింటున్నాం. ఎన్నో మాటలు. ప్రవీణ్ దైవజనులు ఎంత దైవికమైనటువంటి వ్యక్తి, ఎంత దైవికమైన అభిషేకంతో నడిపించబడినటువంటి దైవజనులు. కానీ ఆ దైవజనుల్ని ఎంత ఘోరాతి ఘోరంగా వారు హింసించి చంపారో లోకమంతా తెలిసినప్పటికీ కూడా ఏ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కూడా ప్రవీణ్ పగడాల గారి కొరకు న్యాయం చేయటం లేదు. కానీ న్యాయాధిపతి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆసాపు గారు చెప్పినట్లుగా, మేము చూచుచూ ఉండగా, మా కన్నులతో మేము చూచుచూ ఉండగా కార్చబడిన నీ సేవకుల యొక్క రక్తమునకు ప్రతిదండన ఎవరైతే చేశారో వారికి ప్రతిదండన కలిగినట్లుగా ఈ లోకానికి తెలియబడాలయ్యా, లోకానికి తెలియబడాలి. దేవుని బిడ్డలుగా ఈ రోజు కూడా ఆ పెయిన్, యాజ్ ఏ పాస్టర్గా, ఒక సేవకుడిగా నేను కూడా ఈ రోజుకి ఆ పెయిన్ కలిగి ఉన్నాను. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి గురించి, ఆయన చంపడం ఒక భాగమైతే ఆయన యొక్క జీవితాన్ని అభాసుపాలు చేస్తూ, అవమానకరంగా చేస్తూ, ఎన్నో భయంకరమైన రీతిలో ఆయన దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని చిత్రీకరిస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గుల మోకను గురించి దేవుడు ప్రతిదండన జరిగించున్నాడు. ఈ దేశంలో ఆ కార్యాలు జరుగుటట్లుగా అన్యజనులకి తన సేవకుని యొక్క కార్చబడిన ఆయన రక్తమును బట్టి వాళ్ళకి ప్రతిదండన కలిగేటట్లుగా ప్రభు సహాయం చేయాలి. మనం కూడా మన యొక్క ప్రార్థనలో ఆ విధంగా దేవుణ్ణి అడుగుదాం. అలాగే ఈ రోజున తెలిసి ప్రవీణ్ పగడాల గారు లాంటి జీవితం కొంతమందిదే బయటకు వస్తుంటే ఎంతోమంది ఈ రోజుకి కూడా ఎన్నో విధాలుగా మన భారతదేశంలో అనేక చోట్ల, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో, జార్ఖండ్, బీహార్ అలాంటి రాష్ట్రాల్లో ఇంకను ఎంతోమంది దైవజనులు చంపబడుతున్నారు. ఎంతోమంది దైవజనుల్ని
జైళ్ళల్లో వేసి మగ్గేటట్లుగా చేస్తున్నారు. ఎన్నో రీతిలో పరిచర్య నీరుగారేటట్లుగా, పరిచర్య అణచబడేటట్లుగా ఎంతోమంది ఇంకను ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలా చేస్తున్నారు. మన దేశంలో దేవుని యొక్క కార్యములు జరుగునట్లుగా అన్ని జనులకు అవి తెలియబడాలి. ఇది దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడలైన క్రైస్తవులకు వ్యతిరేకంగా, పాస్టర్లకు వ్యతిరేకంగా మనం చేస్తున్న ఈ క్రియలను బట్టి మనకి ఈ యొక్క స్థితి దాపురించిందని వారు గుర్తుపట్టాలి. ప్రభు ఆ విధంగా సహాయం చేస్తాడు. తన ప్రజల నిమిత్తమై ఆయన రోషము కలిగిన దేవుడని మరొకసారి లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ దినములలో కూడా అలాంటి వైరాగ్యం, ఆసక్తి దేవుడు కలుగు చేయాలి. దేవుని కార్యాలు అలాగా జరగాలి. జనులు తెలుసుకునేటట్లుగా మనము చూచుచుండగా కార్చబడిన ఆయన సేవకుల యొక్క రక్తంను గూర్చి ప్రతిదండన. ఎంతోమంది ఈ మధ్య కాలంలో ఒక 2 స్త్రీలను చెట్టు కట్టేసి ఎంతగా భయంకరంగా హింసించి వాళ్ళ నోదుట మళ్ళా బొట్లు పెట్టి ఎంత ఘోరంగా చేశారు. ఇంతగా ఈ దేశంలో ఇంతగా పెచ్చుమీరిపోతుంది క్రైస్తవత్వం మీద హింస, ప్రతి హింసలు చేస్తూ, దాడులు చేస్తూ ఎంతో భయంకరంగా ఈ యొక్క క్రైస్తవత్వాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలని ఎన్నో విధాలైన శపథాలు మనం వింటున్నాం. కానీ జీవగలిగిన దేవునికి వ్యతిరేకంగా లేచిన ఏ వ్యక్తి కూడా నిలబడడానికి ఆస్కారమే ఉండదు. వారి కింద ఉన్న భూమి కూడా కంపించిపోతుందని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నిజముగా దేవుని యొక్క కార్యం అలాగా జరుగునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవుల కోసం, క్రైస్తవ సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడల పక్షాన లేచి నిలబడి ఒక వైరాగ్యంగా పోరాడగలిగేటువంటి ఒక నాయకుడు మనకు అవసరం. క్రైస్తవులకు ఒక నాయకుడు చట్టసభల్లో క్రైస్తవుల తరపున వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడల పక్షాన న్యాయం పోరాటం చేయగలిగిన క్రైస్తవులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకు అవసరం. దేవుడు ఆ విధంగా మన యొక్క పక్షాన తన బిడల్ని లేపునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అడుగుదాం. మేము చూడగా కార్చబడిన నీ సేవకుల రక్తమునకు ఎవరైతే చేశారో వారికి ప్రతిదండన కలిగేటట్లుగా, అది జరిగిందని జనులకు తెలిసేటట్లుగా మీరు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజున నాయన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచారు. అందుని బట్టి మీ స్తోత్రం. కార్చబడిన మీ సేవకుల రక్తాన్ని మీరు చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదని, ఒకవేళ వారి జీవితాల్లో రక్షించబడాలంటే ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిని చంపారో, లేక ఇంకా క్రైస్తవులైన మీ దాసురాలను ఎవరైతే హింసిస్తూ వారు వ్యతిరేకంగా లేస్తున్నారో, హింస కలుగు చేసిన వ్యక్తులుగా ఉన్నారో వారందరూ రక్షణ పొందాలి. లేనట్లయితే వారి జీవితాల్లో నాయన నిత్యముగా ప్రభు వారి బ్రతుకులలో అద్భుతమైన రీతిలో అయ్యా వారికి కలిగిన పరిస్థితి లోకమునకు కనబడేటట్లుగా మీరు తెలియచేయమని ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళ వెంట రక్షణ పొందాలి. లేకపోతే మీ ఎదురు నుండి వస్తున్న తీర్పులు లోకానికి వినబడేటట్లుగా మీరు సహాయం చేయండి. ఈ మాటలు విన్న బిడలైన మేమందరము ఇంకా క్రీస్తు యొక్క శరీరం మన సంఘం కొరకు భారం కలిగి అన్ని బిడలు ఎవరెవరైతే ఏ చోట్లయితే హింసించబడుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తూ మీ సన్నిధిలో మీ యొక్క అద్భుతమైన సహాయం వారికి అనుగ్రహించబడేటట్లుగా, అయ్యా మీ యొక్క కృప వారికి విస్తరించబడేటట్లుగా ప్రార్థన చేసే ఆ అభిషేకాన్ని, ఆ కృపను అందరికీ మీరు అనుగ్రహిస్తూ నడిపించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి, ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘమునకు, క్రీస్తు బిడ్డలందరికీ కృపయు కాపుదల తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ముఖ్యముగా మన ప్రభువు కార్చబడిన ఆయన బిడల యొక్క రక్తము, నిర్దోషుల యొక్క రక్తమునకు ప్రతిదండన జరిగింది అనేటట్లుగా దేశానికి తెలియబడాలి, ప్రధానమంత్రికి కూడా తెలియబడాలి. ఈ విధంగా మన ప్రార్థన ఉండాలి. మన చేతులతో ఏం చేయని అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే చాలు. దేవుడు ఆకాశం నుండి అద్భుతాలు చేస్తాడు.
ఆకాశం నుండి తన ప్రజలైన మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయగాక. అందరూ ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం, ఇంకనూ ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసి తన నామాన్ని కనపరుచుకుంటాడు. కృప మనకు తోడుగా ఉండాక. అనేకులకు షేర్ చేయాలని ప్రభుతో కోరుకుంటున్నాను.